రామానుజులతో ఉన్న అనుబంధం తలుచుకుంటేనే కళ్ళు చెమస్తాయి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీ విలువేంటో తెలుసుకుని వచ్చాను దేవిక. నిన్ను ఇబ్బంది పెట్టాలని రాలేదు. నిజమే, నీ మనసు గాయం చేశాను. కానీ ఇప్పుడు ఆ గాయం మాన్పే అవకాశం ఇవ్వమని నిన్ను ప్రాధేయపడుతున్నాను. రమ్యని దత్తత తీసుకోవాలంటే మనిద్దరం కలిసి ఉండాలని మాస్టర్ నాతో చెప్పారు. హలో, ఎవరు? నా నంబర్ కూడా గుర్తులేదా నీకు? నా గొంతు కూడా గుర్తుపట్టలేదా నువ్వు? కళ్యాణ్ జాదవ్ అంటారు నన్ను. మీరా? ఐఎమ్ సారీ, స్క్రీన్ చూసుకోకుండానే ఫోన్ లిఫ్ట్ చేశాను. అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్. నన్ను అందరూ మిస్సెస్ దేవిక కళ్యాణ్ జాదవ్ అని అంటారు. కాబట్టి హస్బెండ్ విషయంలో అలా ఎప్పటికీ జరగదు. ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? యాజ్ యూజువల్. అదేంటి ఉన్నట్టుండి గుర్తుకొచ్చానా? ఫోన్ చేశావు? మర్చిపోతే కదా. ఎందుకో ఈరోజు ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది, అందుకే చేశాను. థ్యాంక్స్. నీతో ఎవరున్నారు? అమ్మొచ్చారు, వెళ్ళిపోయారని విన్నాను. ఇంకా అమ్మకి కోపం తగ్గలేదా? తగ్గిపోయింది, నాతోనే ఉన్నారు. ఆ ముసలోడు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ప్లీజ్, ఆయనకి మంచి పేరుంది, పెద్ద మనసుంది, నీతి పాఠాలు చెప్పే గొప్ప మాస్టరు అనే గౌరవం ఉంది. అవును, అదేం ఉద్యోగం? మాస్టర్. వెరీ ఫన్నీ. అతని సబ్జెక్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏవో మోరల్స్ చెప్పారంట కదా, అలా చెప్పి కూడా సంపాదించుకోవచ్చా? నాకు తెలీదు. ఎందుకు? ఆ మోరల్స్ చెప్పి ఎవరో సంపాదించుకోవటం ఇదివరకెప్పుడు చూడలేదా, వినలేదా? కొంతమంది చేస్తున్నారు, అయితే పాఠాలు చెప్పి కాదు. సరే వదిలే. ఫోన్ ఎందుకు చేశావు? మాస్టర్ వచ్చారు, కలిశారు, ఒక విషయం కూడా చెప్పారు. ఆయనకు ఒక మనవరాలు ఉందన్నారు. నువ్వు అమ్మాయిని పెంచుకుంటానన్నావంట. మరి నా సంగతేంటి? ట్రాన్స్ఫర్ తీసుకొనొచ్చాను, గొడవ పడతావేమో అనుకున్నాను. కాని నువ్వు వెళితే వెళ్ళు, నాకేంటి అన్నట్టున్నావు. నేనక్కడ ఉండడానికి, నీతో ఉండడానికి ఏ కారణం లేదు అన్నట్టు నెగ్లెక్ట్ చేశావు. నేను నీ మీద డిపెండెంట్గా బిహేవ్ చేశావు. నువ్వు ఇండిపెండెంట్గా బిహేవ్ చేస్తే నేను ఏంటి, ఎందుకు అని అడుగుండొచ్చు. అదే తిరిగి నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తే నేను నీ యాటిట్యూడు, నువ్వు ప్రవర్తించే విధానం నాకు నచ్చడం లేదని చెప్పుండొచ్చు. ఐ డోంట్ నో. కానీ నువ్వు క్లియర్గా ఎప్పుడు అడగలేదు. నీ జాబ్ బిజీలో నువ్వు ఉన్నావు. జాబ్ని ఒక వ్రతంలాగా చేసావు. అది నా వల్ల కాదు. దాని గురించి చర్చ అనవసరం. జాబ్కి వెళ్తాను, వస్తాను, జీతం వస్తుంది, పూట గడుస్తుంది. కానీ చిన్న చిన్న ఎమోషన్స్ని పంచుకోవడానికి తోడంటూ లేదు. నాకు నేనే చెప్పుకోవాలి అనిపిస్తే చెప్పుకోవాలి, లేకపోతే లేదు. అది నా లైఫ్. అందుకే తోడు కోసం ఆ పిల్లని పెంచడంతో పాటు దత్తత కూడా తీసుకుంటున్నావా? ఇంకా డిసైడ్ కాలేదు. అది సరే, మీరెందుకు కాల్ చేశారు? ఫోన్ చేసింది అది కనుక్కుందామనే.
ఆయన్ని చూస్తే బాగా ఫెమిలియర్లా అనిపిస్తుంది. ఒక్కోసారి కొందరు ఒకేలా అనిపిస్తారు. అదే చెప్పారు. కూతురు ఎవరితోనో వెళ్ళిపోయింది, తిరిగొచ్చి ఆ బిడ్డని నా చేతిలో పెట్టి చనిపోయింది అన్నారు. నాన్న ఎవరో తెలీదు. దత్తత తీసుకోవాలనుకుంటే ఇవన్నీ రెలవెంట్ అవుతాయి. నాకొక తోడు అవసరం, అందుకే తను నాతో ఉండటం అవసరం. దత్తత తీసుకోవాలనుకుంటే నైతికంగా ఇది సరిపోతుంది. రేపెవరైనా వచ్చి ఆ పిల్లకి నాన్నను నేనే అంటే? నా నుదుటన ఏది రాసి పెట్టుంటే అదే అనుభవిస్తాను. ఎందుకు కాల్ చేశారో మీరది చెప్పడం లేదు. ఐఎమ్ సారీ. నేను చెప్పబోయేది నీకు ఇష్టం కాకపోవచ్చు. ఒకవేళ దత్తత తీసుకోవాలి అంటే నీ హస్బెండ్గా నా అంగీకారం కూడా ఉండాలి కదా. నీకు చట్టం తెలియదని కాదు. ఓహో, అయితే దూరంగా ఉన్నా కూడా మనమిద్దరం భార్యాభర్తలమే అని గుర్తు చేస్తున్నారా? నేను నిర్ణయం తీసుకున్నా మీరు పర్మిషన్ ఇవ్వకపోతే దత్తత తీసుకునే అవకాశం ఉండదని గుర్తు చేస్తున్నారా? లేకపోతే ఎక్కడున్నా హస్బెండ్గా మీదే పైచేయి అని చెప్పాలనుకుంటున్నారా? నువ్వు ఆల్రెడీ ఆ పని చేసి చూపిస్తున్నావు కదా. నేను లేకపోయినా బతకగలను అని. ఇప్పటికీ నీదే పైచేయి దేవిక. వదిలేండి, డిస్కషన్ అయిపోదు. ఒక 10 రోజుల్లో నేను వస్తున్నాను అక్కడికి. కొద్దిగా పనుంది, కూర్చుని మాట్లాడుకుందాం. నాకు తెలిసి మనిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు దూరంగా ఉండడానికి. సరే, అంతవరకు ఏ డెసిషన్ తీసుకోవద్దాం. అంతేనా మాట్లాడాల్సింది? జస్ట్ ఈ విషయం చెప్పడానికి కాల్ చేశారా? ఎందుకు? ఇది రిలేటెడే కదా. ఇంకా గుర్తుంచుకోవాల్సింది, గుర్తు చేసుకోవాల్సింది ఇంకేమైనా ఉందా అని. దేని గురించి? అది నేను మీ దగ్గర నుంచి దూరంగా వచ్చిన రోజులు మాత్రమే గుర్తుంచుకున్నట్టున్నారు, కానీ మీ జీవితంలోకి వచ్చిన రోజు మాత్రం మర్చిపోయినట్టున్నారు. దేని గురించి అయి ఉంటుంది? మీరే విష్ చేస్తారని అనుకున్నాను. ఈరోజు మనం పెళ్లి చేసుకున్న రోజు తేదీ. మీరు దగ్గరలో ఉంటే ఏదో ఒక హోటల్లో డిన్నర్ చేద్దామని ఇన్వైట్ చేసేదాన్ని. అది కుదరకపోతే కనీసం అంతకుముందు మనం గడిపిన ఆ మధుర క్షణాలను మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చేలా మళ్ళీ మళ్ళీ మాట్లాడుకునేవాళ్ళం. అప్పుడు మన మధ్య దూరం పెంచిన యాటిట్యూడ్ల కంటే నిన్ను నన్ను దగ్గర చేసిన ఆ ఈగోలెస్ డేస్ ఓన్లీ లవ్ అండ్ ఎఫెక్షన్. సారీ దేవిక. అయినా ఇప్పుడు అవన్నీ మనకు అవసరం లేదేమో. అయినా ఎవరికి ఏది అవసరమో అదే గుర్తుంటుంది. వదిలేయండి. దేవిక, ఏంటి దేవిక, వచ్చి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? నిన్న ఫోన్లో మాట్లాడాను కదా, మళ్ళీ మాట్లాడాల్సిందేం లేదు. ఇందాక ఫోన్లో మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పావు కదా. ఆ ఒక్క మాటతో నా మనసులో మోస్తున్న కొండంత భారం ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపించింది. మంచి పనులు ఎవరు చేసినా అప్రిషియేట్ చేయటం నా హ్యాబిట్. ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా నేను అదే చేశాను. నీకు కూడా తెలుసు కదా. నా గురించి నేనేమీ స్పెషల్గా అనుకోవటం లేదు. కరెక్టే. నేనేదో డొనేషన్స్ చేసినంత మాత్రాన
నువ్వు నన్ను పూర్తిగా బిలీవ్ చేస్తావు అనుకోవడం నా ఫూలిష్నెస్. డొనేషన్ చేయమన్నాను కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయమన్నానా? దేవిక, జస్ట్ 2 minutes నేను చెప్పేది విను. కోర్స్ నన్ను బిలీవ్ చేయడానికి టైం కావాలని అడిగావు, బట్ నేను కాదన్ను. అలాగని నీకు నా మీద నమ్మకం కలిగించే ప్రయత్నాలు చేయకుండా నేను అస్సలుండలేను. నేను మారనని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపిస్తా. ఇప్పుడే మీ అక్క దగ్గరికి వెళ్ళి నేను దేవిక పట్ల అమానుషంగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకుని బ్రతంలాడతాను. ప్రమోద్ ఇంటి మీద రైట్ చేశాక నా వాళ్ళంతా నా మీద ఫుల్ కోపంగా ఉంటారు. ఇప్పుడు కళ్యాణ్ వెళ్ళి నా ఫ్యామిలీ గొడవ వాళ్ళ ముందు చెప్పాడంటే వాళ్ళు క్షమించరు. ఆగండి. నన్ను ఆపొద్దు దేవిక, నేను వెళ్లాల్సిందే. కీర్తికి పెళ్లి సంబంధం సెట్ కాకపోతే ఇలాంటి టైంలో మన గొడవ గురించి వాళ్లకు తెలిస్తే వాళ్ళ ప్రయత్నాలు ఆగిపోతాయి, వాళ్ళ ఆనందాలు ఆవిరైపోతాయి. సరే, నేను వెళ్ళను. కానీ నేను మారనని నీకెలా ప్రూవ్ చేసుకోవాలి? నీకు నా మీద నమ్మకం కలిగించి నీకు దగ్గరవ్వాలని కదా అన్నీ వదిలేసుకుని వచ్చాను. ఏం చేయకుండా సైలెంట్గా ఉండమంటే ఎలా దేవిక? కోపంలో వచ్చే మాటలు పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుకున్న ఉద్దేశం తెలుసుకుంటే బంధం నిలబడుతుంది. నా ఉద్దేశం ఏంటో కూడా నువ్వు అర్థం చేసుకుంటే మన బంధం కూడా తొందరలోనే బలపడుతుంది. ఓకే దేవిక, నాకు కావాల్సింది అదేగా. సరే, ఏం చేయాలో చెప్పు. ముందు నువ్వు ఇక్కడ మా వాళ్ళెవ్వరికీ కనిపించకుండా కేర్ఫుల్గా ఎక్కడో ఒక దగ్గరుండు. షూర్ దేవిక. పైగా నేను నిన్ను నమ్మాలంటే నేను అడిగిన టైం నువ్వు నాకు కూడా ఇవ్వాలి. టేక్ యువర్ ఓన్ టైం. నేనేం తొందర పెట్టను. తొందరపడితే నమ్మకాలు కలగవు, అనర్థాలే జరుగుతాయి, దూరాలే మిగులుతాయి. దేవిక, థ్యాంక్స్. ఈ మాత్రం హోప్ ఇస్తే చాలు. ఇంకో 10 ఏళ్ళైనా నీతో కలిసుండే అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ పాపు మాస్టర్ గారు ఎలా ఉన్నారు? ఈ గాయం ఏంటి కళ్యాణ్? ఢిల్లీ నుంచి ఎప్పుడొచ్చావు? అసలు ఏం జరిగింది? మై గాడ్, ఇంత జరిగిందా? ఇంత జరిగినా దేవిక నన్ను ఇంకా నమ్మట్లేదు మాస్టర్. అబ్జర్వేషన్లో పెట్టింది. చూడు కళ్యాణ్, కాలికి తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పుతుంది, మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పుతుంది. దేవిక మనసుకైన గాయం కూడా ముందు ముందు తను ఎంత జాగ్రత్తగా బ్రతకాలో అన్న గుణపాఠం కూడా నేర్పింది. అందుకే నువ్వు ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పద, నీ తరపున నేను మాట్లాడి దేవికి నొప్పిస్తాను. వద్దు మాస్టర్, తను ఇందాకే క్లియర్గా తన ఎక్స్పెక్టేషన్స్ ఏంటో చెప్పింది. మళ్ళీ తన్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. సర్లే, కొన్ని రోజులు మా ఇంట్లో ఉంది కానిరా, నీకు కూడా కొంచెం ప్లేస్ చేంజ్ అయినట్టుంటుంది. సరే మాస్టర్. రా.
జాగ్రత్త. ఏమ్మా కీర్తి, బావున్నానా? పెళ్లి కూతురు తండ్రి అంటే ఈ మాత్రం రెడీ అవ్వాలి కదా. అవును, వాళ్ళు వస్తారన్నావు కదా. ఎవరు? ఏంటమ్మా గుర్తులేదా? అదే లెక్చరర్ ప్రమోద్ గారు, ప్రవీణు. వాళ్ళు వచ్చేది 10:30కి. ఇంకా టైం 8. ఓ, ఎలాగూ ఖాళీయే కదా అని త్వరగా రెడీ అయిపోయాను. ఈరోజు క్లబ్కి వెళ్ళలేదా? లేదమ్మా. డబ్బా ఏమైనా కావాలా? వద్దమ్మా, నువ్విచ్చిన డబ్బు ఇంకా అలాగే ఉంది. ఇంత త్వరగా మారిపోకండి నాన్న, నాకు భయం వేస్తుంది. చెడ్డలవాట్ల వల్ల దిగజారిపోయాను. కానీ ఇన్ని రోజులు ఎవ్వరితోనూ ఇంత అసహ్యంగా తిట్టించుకోలేదు. జస్ట్ ఫర్ క్యూరియాసిటీ, ఇలా బ్రతకడంలో మీకు సంతోషం ఉందా? లేదమ్మా. మరి ఏమో తెలీదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అని అనడం కంటే మీ గొడవలతోనే నాకు ఊహ తెలిసింది. అమ్మ నువ్వెప్పుడు గొడవ పడేవాళ్ళు. పెళ్ళైన కొత్తలో కూడా ఇలాగే గొడవ పడేవాళ్ళా? కొత్తలో అంతగా గొడవ పడలేదనుకుంటానమ్మా. ఏమో గుర్తులేదు. మీరిద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళారా? వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళారో గుర్తుందా? నాగార్జున సాగర్, రామోజీ ఫిలిం సిటీ, బిర్లా మందిర్, ట్యాంక్ బండ్. అవన్నీ ఇప్పుడెందుకులేమ్మా, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అవుతుంది. వాళ్ళు రావడానికి టైం ఉంది, మీరు చెప్పండి. డ్యామ్ చూడటానికి వెళ్ళామని చెప్పాను కదమ్మా. మీ అమ్మ డ్యామ్ చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్తోంది. నాతో మాట్లాడాలంటే భయం. చాలా తెలివైంది. అందుకని తనకు కొద్ది దూరంలో నేను సిగరెట్ కాలుస్తూ తనని గమనిస్తూ ఉండేవాణ్ణి. తను డ్యామును చూస్తూ నేను తనను చూస్తూ ఉండిపోయాను. చివరికలా మేం వెళ్లాల్సిన బస్సు మిస్ అయింది. తెలియని ప్లేసు, ఎవ్వరూ లేరు. నేనేమో పిచ్చోళ్ళ చూస్తున్నాను. తానెదురుగానే నేను సిగరెట్ కాల్చేశాను. అమ్మ ఏమనలేదా? లేదు. మరి ఆ తర్వాత ఏమైంది? ఏముంది, రోజులు గడిచాయి. మహేష్ పుట్టాడు. ఇంట్లో నామకరణం గ్రాండ్గా చేశారు. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, పార్టీ అడిగారు. మీ అమ్మకి చెప్తే వద్దంటుందని తనకు చెప్పలేదు. తనకు తెలియకుండా తన చేతికున్న 2 గాజుల్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టాను. పార్టీ చేసుకున్నాం. అయితే ఆ గాజుల యాడ్కి మీరే ఇన్స్పిరేషన్ అన్నమాట. మరేం చేయనమ్మా, చేతిలో డబ్బులు లేవు, తప్పలేదు. తర్వాత ఏంటి? కలతలు గొడవలుగా ముదిరే టైం. అంతలోనే నువ్వు పుట్టావు. నేనంత బ్యాడ్ టైంలో పుట్టానా నాన్న? ఆ, లేదమ్మా, నువ్వు పుట్టిన వేళ విశేషం. మీ అమ్మకి జాబ్ వచ్చింది. నేను ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాణ్ణి. తనది స్టెనో పని. తను నాకంటే తెలివైంది, జీతం కూడా ఎక్కువ. అందుకే నాకు కొంచెం ఎబ్బెట్టుగా అనిపించేది. సరిగ్గా ఆ టైంలోనే నా జాబ్ పోయింది. చాలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యాను. లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. టైం పాసే అయ్యేది కాదు. కార్డ్స్ ఆడటానికి వెళ్ళేవాణ్ణి. ఆ టైంలోనే తాగుడెక్కువైంది. అమ్మ బాధపడుతుందని ఎప్పుడు అనిపించలేదా నీకు? అనిపించేది. కానీ మీ అమ్మ నన్ను పట్టించుకునేదే కాదు. చెప్తే వినడనో లేకపోతే చేయి దాటిపోయాడనో తెలియదు, కానీ మీ అమ్మ నాతో మాట్లాడేది కాదు, ఏమీ చెప్పేది కాదు. భార్య ఎప్పుడూ భర్తపై ఆధారపడాలి కదా, కానీ అమ్మేమో నలదమయంతి కథలో భార్యలలాగా తనే కష్టం అంతా మోసుకొచ్చింది. ఆ కథలో భర్తకి కట్టుకునే బట్ట లేకపోతే తన చీరని చింపించింది.
అంతేగాని మీ పొట్టకు బట్టకు నాపై ఆధారపడొద్దని మాత్రం చెప్పలేదు. సరే, అలా చింపించిన బట్టల్ని తీసుకుని పద్ధతిగా కట్టుకున్నాడా అంటే అది లేదు. దాన్ని వలలా చేసి పక్షుల్ని పట్టడానికి వెళ్లారు. పక్షులతో సహా ఆ వస్త్రం కాస్త ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఏం లాభం చెప్పండి? అమ్మ కూడా అచ్చం అలాంటి తప్పే చేసింది. మీరు చేసిన తప్పుల్ని అమ్మ కప్పిపుచ్చుకుంటూ వస్తూ మిమ్మల్ని పోషిస్తోంది. కానీ అది ఒప్పుకొని భార్యకు ఒబీడియంట్గా ఉంటే మీ ఈగో హర్ట్ అవుతుంది. అంతే కదా? సారీ అమ్మా, నేనిలా ఎందుకున్నాను అంటే సరిగ్గా ఇది కారణమని చెప్పలేను గాని నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు కదా, నా మీద ద్వేషంతోనే వెళ్తావమ్మా? కానీ మీరు ద్వేషించే, మిమ్మల్ని ద్వేషించే భార్యతోనే మీరు ఉండాలి కదా. ఉండాలి, కానీ తనని నేనెప్పుడూ ద్వేషించలేదు. ష్యూర్? కనీసం తను నన్ను ద్వేషించుంటేనైనా బావుండేది. జబ్బు చేసి మంచాన పడ్డ మనిషిపైన చూపించినట్టు నా పైన అతిమానవత్వం చూపించింది మీ అమ్మ. ఈ మాటలేదో అమ్మకు చెప్పొచ్చు కదా. నాన్నా, నాన్నా, నీకు నాకు ఎమోషన్ సూట్ అవ్వదు, కానీ అమ్మ నవ్విన విషయం ఏమైనా ఉందా? వద్దులేమ్మా, వదిలేసే. అలాంటి స్వీట్ మెమరీస్ ఏం లేవా? ఉంది. చెప్పండి నాన్నా. అప్పుడు నువ్వు చాలా చిన్నపిల్లవి. అందరం మా అమ్మ ఇంట్లో ఉండేవాళ్ళం. ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేసరికి మీ అమ్మ నిన్ను మహేష్ని తీసుకుని వెళ్ళిపోయింది. నేనక్కడికి రానని మొండిగా మా అమ్మింట్లోనే ఉండిపోయాను. ఒక 6 నెలలు అయిపోయింది. చేతిలో డబ్బులు లేవు. ఏం చేయాలో తెలియక ఇక్కడికొచ్చాను. అప్పుడు మీ అమ్మతో అన్నాను, పిల్లల్ని వదిలిపెట్టి ఉండడం చాలా కష్టం అవుతుంది అని. అప్పుడు మీ అమ్మ ఒక నవ్వు నవ్వింది. ఈ రోజు ప్రమోద్ గారు కాలేజీకి రారంట సార్. ఏమైందంట? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారంట.